మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగుతోందని గట్టిగా నమ్ముతున్నారు పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ. అట్లాగే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వర్కర్స్ కూడా అనుకుంటా. అందుకనినే వాళ్ళు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారతీయ సిమెంట్ పరిశ్రమ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతీయ సిమెంట్ పరిశ్రమ గేటు దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేసే సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన ఉద్యోగులకు 5 సంవత్సరాల పాటు ఏటా 10,000 రూపాయలు చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చేందుకు 2010లో ఎకరాకు 2 లక్షల రూపాయలు చొప్పున యాజమాన్యం తమ వద్ద ఉంచుకుందని, ఆ నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోరారు. భూములు కోల్పోయిన ఉద్యోగులకు ప్రతి 3 ఏళ్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ డిప్లొమా కలిగిన వాళ్ళకి 3 ఏళ్లు, ఐటీఐ విద్యార్హత కలిగిన వారికి 5 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇంటర్ 10వ తరగతి అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. పదవి విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పరిశ్రమ ఐఆర్పిఆర్ మేనేజర్ భార్గవరెడ్డి, హెచ్ఆర్ గోపాలరెడ్డి, సీఎంఓ సాయి రమేష్ అక్కడికి చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అదే రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే భారతీయ సిమెంట్ కంపెనీ మూసేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.